చంద్రిక 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 ఎవరాను? గోపాలం అంటే ఏం పాలు? గోపాలం అంటే అంజని దేవమ్మ గారు పంపిన కొత్త మంట పుట్టు అండి. ఓహో, నువ్వన్న మాట. అవునండి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారా? మన బొట్లని పుల్లోడు లేడండి, అయ్యగారి గది శుభ్రం చేస్తే బాగా సంతోషపడతాడని చెప్పారండి. అందుకేనండి ఆ కుర్ర కుంక చెప్పాడన్నమాట. అవునండి, ఆ కుర్ర కుంకే చెప్పాడండి. మీ నాన్నకి ఏం పనిరా? ఏం పని చేయడండి, మంచి జ్యోతిష్కని చెప్తాడండి, మంత్రం వేస్తాడండి. మా ఊళ్ళో నన్ను కూడా బుడ్డ జ్యోతిష్కుడు అంటారండి. జ్యోతిష్కుడు అంటారు అంటారండి. చెయ్యంతకండి గ్రహచారం మొగలు చూసే చెప్తానండి. ఏమిట్రా భయపెడతావు? అమ్మ బాబు, నాకు భయం ఎత్తున్నదండి, నేను చెప్పనండి. ఏం పర్వాలేదు, ఏం పర్వాలేదు, చెప్పరా, చెప్పు చెప్పు చెప్పు. అండి మరండి అయ్యగోరండి, మన మొక్కల్లోనండి కూలీలే కనిపిస్తుందండి. ఎవరి ప్రాణాలైనా తీసారా అండి? నువ్వు నిజం చెప్పావురా. అందరూ వద్దు 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 లేకుంటే మొండితనంగా వెళ్ళి నా చేతులారా కట్టుకొని నరికండి రా, మేకపోతుంది అమ్మవారి గుళ్ళో. ఒరే, నువ్వు భలేవాడు గాని ముఖం చూసి కాదు కానీ చేయి చూసి చెప్పరా. అయ్యారండి మన చేతులు చూడండి, ధనరేఖ జరిగిపోతలాగుందండి. రత్నాలు, మాణిక్యాలు, వజ్రాలు, కెంపులు, పచ్చలు, ఇక చాలా చాలా ఉన్నాయండి. చెప్పరా, చెప్పు. మనం ఒక పిల్ల మీద కన్ను వేసామండి. నిజం చెప్పరా, ఆ పిల్లకు నాకు పెళ్ళి అవుతుందా లేదా? ఆ పిల్లకి పెళ్ళవుతుంది, కానీ కానీ మనకు కూనికేస్తో సంబంధం ఉండదండి. ఆ ప్రమాదం ఇప్పుడు అక్కడో ఇక్కడో కాకుండా ఇప్పుడు పక్కనే వచ్చి కూకుందండి. అవునండి, మరేం భయం లేదండి. మా బాబు ఉన్నాడు కదండి, ఆడితో చెప్పి టప్పి టప్పి అని 10 మంత్రాలు చదివిచ్చేస్తానండి. దాంతో ప్రమాదంకి మాత్రం తోక ముడుచుకుపోద్దండి. వేయించరా, వేయించరా, ఎంత డబ్బైనా సరే. మీ నాన్నతో చెప్పి ఒక తాయెత్తు కూడా కట్టించరా. అలాగే లేనిపోంది భయం పెట్టాడే, లేనిపోంది భయం పెట్టాడే. ఊరుకోరా, పొగలు నన్ను. చంద్రిక, చంద్రిక, కూర్చుండానికి రాలేదు, నేను వెంటనే వెళ్ళాలి. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అయ్యే ఏమిటి? కోడి, కోడి. అయ్యయ్యా, ఇదంతా నాకు వద్దయ్యా. వద్దంటేట 16 సంవత్సరాల క్రితం మా నాన్నగారు గవర్నర్కి తయారు చేసి పెట్టినటువంటి కోడి పులుసు, అది అలాగే నీ కోసం ఉంచాను పిల్ల. పిల్ల లేదు, జల్లా లేదు, నీతో అంతా గొడవే. సరే సరే, నువ్వు అలా తింటుంటే నా మనసు ఎలా ఉందో తెలుసా? పండు మిరపగా లాంటి నీ పెదవులు, తెల్ల దువ్వల్లాంటి నీ పను వరస, ఆరిపోయిన కొరకంచులోంచి వచ్చే పొగలాంటి నీ జుట్టు, జల్ల చేపలాంటి నీ కళ్ళు, టమాటా పళ్ళు లాంటి నీ బుగ్గలు, ఈ అందానికి తోడు బాతులాంటి నీ నడక, నడక తగ్గ నడు, మేకాళ్ల సూపులాగా నా మనసు ఓహోహోహోహో అనిపిస్తుంది. కోడిగుడ్డు లాంటి నీ కోలముఖం చూస్తుంటే, కోడిగుడ్డు లాగా నీ కోలముఖం చూస్తుంటే, ఆమలెట్టు లాగా మనసు అటే అటే ఉడుకుతాది, ఆమలెట్టు లాగా మనసు అటే అటే ఉడుకుతాది. చాలా చాలే, నువ్వు చదువుతావు. ఆడ అమ్మగారు ఎదురు చూస్తున్నారు, పోయి పాలు తీసుకుంటా. నేను వెళ్ళాలి. నువ్వు వెళ్తావా? నువ్వు వెళ్తావా? నేను వస్తానన్నయ్య. ఎవరో అన్నయ్య, అయ్యయ్యో, కుక్క, నక్క, పిల్లి, ఎలక, పిలక, ఏమన్నా పిలు, నేను ఒప్పుకుంటాను. ఈ క్షణం నుంచి, ఈ నిమిటి నుంచి అన్నయ్య అన్న మాట మాత్రం మర్చిపో. సరే అన్నయ్య. అయ్యయ్యో, అయ్యయ్యో, నన్ను అన్యాయంగా చంపేస్తున్నావే నా చంద్రిక, నన్ను అలా పిలవకే నా చిలక. సరే, నేను వస్తానండి.
అరే పిల్లంటే పిల్ల, అరే పిల్లంటే పిల్ల, అది భలే మంచి చెల్ల, భలే మంచి చెల్ల. సిక్కేసి ఆగిపోతే పగ్గాలటుకు లాగుతాది, సిక్కేసి ఆగిపోతే పగ్గాలటుకు లాగుతాది. దగ్గరసా ఎల్లబోతే దిగ్గిలాగా చూస్తాది, దగ్గరసా ఎల్లబోతే అగ్గిలాగా చూస్తాది. పిల్లంటే పిల్ల, ఆ పిల్లంటే పిల్ల, ఆ జమ జమా జమా, అరే జబా డబా డబా, అదేమిటి అంత దెబ్బ కొట్టావు? ఏంది పాట మంచి రసకందాయంలో పడే ఏంది కథ నా స్వామి? ఒరే ఇవాళ నేను వంట చేశాను చూడు, అబ్బా అది నాకే చాలా గొప్పగా ఉందిరా. స్వామి రంగ నాకే డూపు కడుతుంటివా? నేనంతా పక్క నుంచి చూశానులే బుల్లోడా. ఆ పిల్ల నంపింది నేనేగా. ఎంతకాలం నుంచి ఉంటుంది బుల్లోడా ఆ పిల్ల ఇక్కడ? అదేమిట్రా ఆ పిల్ల ఇంతప్పటి నుంచి ఇక్కడే కదరా పెరిగి పెద్దదైంది. మరి దానికి నీకు ఏమన్నా? ఈ సంగతినా రే, నేను ఎన్నెన్నెన్నో డూపులు చేస్తున్నాను రా, ఎన్నెన్నెన్నో గమ్మతలు చేస్తున్నాను. ఆ దద్దమ్మకి ఏ శ్రార్థం అర్థం కందే. ఇదిగో ఇలా కళ్ళప్పకి చూస్తుంది, వెళ్ళేటప్పుడు నేను వెళ్ళి వస్తాను అన్నయ్య అంటుందిరా. ఈ గొడవ నేను పడుతూ చెప్పుకునేది. నా స్వామి రంగ లేకపోతే నీ పిడత ముఖం చూసి బావయ్యా అని సంతపడతా. ఇదిగో బుల్లోడా, నువ్వేం దిగులు పడకు, నా దగ్గర కొత్త ముందే ఒక చిటికెడు పెట్టారంటే ఆ పట్టుతో ఆ పిట్ట చూడు ఎట్లా మాట్లాడుతుందా. మంచి చెడ్డలు లేకుండా మర్యాద లేకుండా నా పక్కన ఎవరా నిలుపుతామంట? ఇంత అద్దరిదాదిగా ఎందుకు మెక్కున్నారా నువ్వు? నువ్వు మాత్రం జాగ్రత్త చేయట్లేదండి బుల్లోడా. ఆ పిల్ల కోసమేగా. పిల్ల కోసమా? ఆ ముసలయ్య భోజనం కోసమంటే కాసు కూర్చున్నాడు నేను. ముసలయ్య కోసం అసలు పిల్ల కోసం. గుడ్ బాయ్, మంచి పిల్లవాడు. భలే మంచి పిల్ల, ఆ పిల్లంటే పిల్ల, భలే మంచి పిల్ల. ఎందుకయ్యా దొంగళ్ళ కిటికీలు వచ్చి తొంగి చూస్తావు? బాబయ్య రా, నీకోసమే కాసు కూర్చున్నాను. రా కూర్చో. తినవయ్యా తిను. ఈ చికెన్ తిన్నావంటే మరి మాట్లాడు. నీది ముదినొప్పులే కదూ? అరే నువ్వు ముసలే కానట్టున్నావే. ఎక్కడో చూసినట్టుంది. ఎంతమంది వస్తుంటారు, ఎంతమంది పోతుంటారు, ఎంతమందిని మనం గ్యాప్ పెట్టుకుంటాం. ఓహో మంచినీళ్ళు కావాలా? నాకు అంతే. అన్నం తినే ముందు మంచినీళ్ళు తాగితే కానీ అన్నం తిరుగుతుంది. తెస్తాను మంచినీళ్ళు.
దెయ్యం వచ్చింది నా కళ్ళారా చూసాను రా ఆడదైవరా కాయ పంట అదృష్టవంతుడివిరా పుల్లోడా